నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం మనం. అసలు ఢిల్లీలో ఏమవుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని భర్తీ చేయడానికి అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పి ఒక రకమైన చర్చ జరుగుతుంది. నమస్తే సినన్న. దండాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్, జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై నెహ్రూ. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు. ఇక నేనెందో రేవంత్ అన్న అంతే కదా. గట్లుండదు కదా, పార్టీకి ముఖ్యమంత్రి అందరం కదా. అట్లా అంటలేను. ఆ, ఆయన కంటే సీనియర్ నేను ఒక పార్టీలో, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ మీరు. అంతే కదా. ఉమ్. అన్న ఎప్పుడు వచ్చిండు పార్టీలకు? మా అన్న మొన్న వచ్చిన ఒక నువ్వే అన్నావుగా, ఐదేళ్ళు కూడా కాలే కదా. నువ్వే అన్నావుగా మొన్న వచ్చిందని. ఉమ్. నేను ఎప్పుడో పుట్టినప్పటి నుంచి ఉన్నా. ఆ, ఆయన సీఎం, ఆ, మా హెచ్ఆర్, ఆ. నేను టీం లీడరు. ఓకే. ఇద్దరం జీతగాలమే కాంగ్రెస్ పార్టీకి. ఉమ్. ఆయన పెద్దగా ఏం లేదు, నేనేం లేదు. ఉమ్. కాకుండా నేను సభ్యత్వాలతోని ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ డేస్ నుంచి కష్టపడ్డా. ఉమ్. ఆయన మబ్బులలో వచ్చిపోయింది అంతే. ఉమ్. జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ అన్నప్పుడు రేవంత్ రెడ్డి అని కూడా అనాలిగా మరి. సరే నీ కోసం అంట జై రేవంత్ అన్న. ఆ, నీ అంటే కోసం ఇష్టపడతలేదు లేదు. ఎందుకు? నాకెందుకు ఉంటుంది అబ్బా ఇష్టము? ఆ, నాకెందుకు ఉంటుంది? మరి మా రెడ్డోళ్ళు పొట్టల అంటే మీద ఎందుకు అంత కొట్టినాక. కోపం ఎందుకు? రెడ్డోళ్ళు అంటే ఎవరు? రెడ్డోళ్ళు అంటే అంత కోపం రెడ్డోళ్ళు ఎందుకు? అంటే నాకు కోపమా? ఆ, మరి. సంగిరెడ్డి నా ఫ్రెండ్, నిర్మలారెడ్డి నా ఫ్రెండ్, జయసింహారెడ్డి నా ఫ్రెండ్, వెంకటరెడ్డి జేసీపీ వెంకటరెడ్డి నా ఫ్రెండ్, ఉమ్. మల్కార్జున్ రెడ్డి నా పేరు, నరసింహారెడ్డి ఖైరతాబాద్ నా ఫ్రెండ్, ఉమ్. ముల్కా నరసింహారెడ్డి ఏది మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉండే, ఉమ్. ఆయన నా ఫ్రెండ్, మల్రెడ్డి రామరెడ్డి నా ఫ్రెండ్, మల్రెడ్డి రంగారెడ్డి అన్న మాకు మిత్రుడు, మంచి ఎమ్మెల్యే సాబ్ మంత్రి కావాలనుకుంటున్నా, రాజగోపాల్ రెడ్డి నాకు ఫ్రెండ్, వెంకటరెడ్డి అన్న మా గురువు లాంటి ముఖేష్ అన్న మా గురువు. అరే అరే ఏముంటది, మాకు రెడ్లు అంటే మస్తు ఇష్టం. ఉమ్. అరే ఎందుకు గీడ కోస కాంగ్రెస్ తో పాటు వాళ్ళది కూడా ఇంత ఎందుకు వెళ్తుంది. యాక్సెప్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డిని మీరు? అసలు మేము ఎందుకు ముఖ్యమంత్రిగా చేస్తలేము? ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయరా? అరే మా అన్న కదా ఆయన. అయిపోయింది, ప్రజలు గెలిపించిర్రు, ముఖ్యమంత్రి అయ్యిండు, చేయనియండి ఒక 5 ఏళ్ళు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. ఉమ్. నేను ఒక బ్యానర్ పంపిస్తేది అయిపోయినాక ఉమ్. నా ఫోటోలలో ఆఫీసుల కా నుంచి అంబర్పేట బోనాలలో కూడా ఆయన ఫోటో వేసిందా లేదా మా రేవంత్ అన్నది ఉమ్. గౌరవించినట్టే కదా. అంటే బలవంతంగా చేస్తారు ఇక, తప్పదు కదా, ముఖ్యమంత్రి బలవంతంగా అంటే కాబట్టి. నిచ్చెన పెట్టి లేపిన ఫోటోనేమన్నా ఫ్లెక్స్ నీకు చెప్తేనే వేస్తాడుగా. ఆ, ఆ డిజైన్ అయితే బలవంతంగా ఏం చేయడుగా, ఆయనకి పైసలు కావాలి. ఉమ్. మాయేగా పోయేది. ఉమ్. రూలింగ్ వచ్చినాక మాయ పోతే, ఇప్పుడు మాయ పోతే మళ్ళా పోతుంది ఈయన. ఏం జరుగుతుంది అసలు ఢిల్లీలో? మొత్తం రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేదు అంటే అధిష్టానం అసలు. నీకు చెప్పిరుగా, ఇక నన్ను అడుగు కూడా ఎక్కడిది. ఉమ్. నీకు చెప్పిరు కదా, ఎవరు పట్టించుకోవట్లేరు. ఎవరెవరో మీటింగ్లు నడిపిస్తున్నారు అంటే ఇప్పుడు వంశీచందర్ రెడ్డి కనపడ్డాడు, మొన్న ఒక మీటింగ్ నడిచింది, ఏఐసిసి మీటింగ్. ఆ, దాంట్లో చాలా కీలకమైన సీట్లో కూర్చున్నాడు వంశీచందర్ రెడ్డి. ఉమ్. రేవంత్ రెడ్డి కూర్చోవాల్సిన ప్లేస్లో ఆయన కూర్చుండు. ఇప్పుడు రేవంత్ అన్నని తీసేసి వంశానికి ఇస్తారు. ఏమి ఇస్తున్నారు? ఆ చిన్న విషయం ఏంటంటే, బాధ్యతలు ఇస్తున్నారా? అరే తిను, లేకపోతే? నువ్వే అన్నావుగా రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టిరు, వంశీని ముందర పెట్టిరని. ఉమ్. రేవంత్ రెడ్డి తర్వాత వంశచందర్ రెడ్డికి ఇస్తారు. కానీ కుమ్మరాయనకో, కమ్మరాయనకో, మాదిగాయనకో, మంగళాయనకో, లంబడాయనకో, ఆదివాసి ఆయనకో, గొల్లాయనకో, గౌన్లైనకో, ఆయన ముద్రాజ ఆయనకో, పద్మశాల ఆయనకో అయితే కూర్చోబెడతలేరు కాడ. ఉమ్. మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుందంటే నువ్వు చెప్తేనే నాకు తెలుసు. నేను చూడలే ఆ ఇష్యూ, ఇంకా నేను చూడలే. కానీ ఆ. ఓకే, మా సోనియా గాంధీ గొప్ప మనసు కాబట్టి దళితుని దేశానికి ప్రెసిడెంట్ చేసింది కరిగేని. ఉమ్. ఈడేముంటుంది? ఉమ్. ఇప్పుడు నేను చెప్తున్నా, కష్టపడ్డ 20-30 ఏళ్ళు జెండా భుజంకాయలు కాసేటట్టుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు పాలకపక్షం బీఆర్ఎస్ ఉంటే దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. తప్పక రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తుందా అధిష్టానం? ఇంకా వేరే ఆప్షన్ లేదా? రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీలో వేరే ఆప్షన్ లేదా? ఇగో నేను ఏం చెప్తున్నానే, ఉమ్. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది. ఉమ్. అది ఎప్పుడు ఎవరిని ఎట్లా తీసుకొస్తుందో తెలియదు, ఉమ్. ఎట్లా తీసుకుపోతుందో కూడా తెలియదు. ఉమ్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అలవాటు అయిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మర్రిచెట్టు లాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళకే తెలుసు ఆ పార్టీ గురించి. ఉమ్. వీళ్ళు ప్రాంతీయ పార్టీ లెక్క చేస్తారు అంతా. ఉమ్. అంటే నేషనల్ లీడర్షిప్ తెలియదు. ఉమ్. రేవంత్ అన్నకు తెలియదు, ఉమ్. అక్కడ ఉన్న సైకిల్ కాంగ్రెస్లకు ఎవరు తెలియదు. నేషనల్ పాలిటిక్స్ అనేది రాజశేఖర్ రెడ్డి చేసిండు, ఉమ్. పివి నరసింహారావు చేసిండు, ఉమ్. కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, ఉమ్. రోషయ్య గారు చేసిండు, బట్టి విక్రమార్క కూడా చేస్తుండేమో ఇప్పుడు, ఆయన కూడా చేస్తాడు. సేమ్ రాజశేఖర రెడ్డి స్టైల్. రాజశేఖర్ రెడ్డి స్టైల్లో బట్టి చేస్తాడు, ఉత్తమాన్ని చేస్తాడు, దామోదర్ రాజనరసింహ చేస్తాడు, మా శ్రీధర్ బాబు అన్న చేస్తాడు, మా సంపత్ కుమార్ చేస్తాడు, మా నాయన రాజేందర్ రెడ్డి చేస్తాడు, మా ఈయన పేరేంది, మా భువనగిరి ఎమ్మెల్యే కుమాం చేస్తాడు. ఇంతమంది రాజశేఖర రెడ్డిలు ఉంటే కష్టమే కదా మరి. అరే ఇప్పుడు నేను దళిత ఒకడే బిడ్డని, ఉండాలి రాజశేఖర అరే రెడ్డి నేను అంటే. ఏమన్నా, నేను కూడా అంబేద్కర్ అని చెప్పుకుంటాం కదా మేమైతే, వాళ్ళు అన్నారు. కానీ ఆ. అట్లనే వాళ్ళు రాజశేఖర రెడ్డిలు అవుతారు. ఉమ్. ఏముంటది, ఉమ్. అసలు కాంగ్రెస్లో అంతా రాజశేఖర రెడ్డిలు, సోనియా గాంధీలే, ఓకే. అంతే. ఉమ్.
అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరంటగా రేవంత్ రెడ్డికి అధిష్టానం ఎవరు అపాయింట్మెంట్ ఇక నేను ఆడ టికెట్ కొట్టడానికి కండక్టర్ నా నేను ఏఐసిసి భవన్లో నేను ఢిల్లీలో ఏం జరుగుతుంది మీలాంటి వాళ్ళని పట్టుకుంటేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు నేను ఒక మాట ఎవరు నేను మాట్లాడడానికి ఒక లేదు విషయం మీలాంటి వాళ్ళు తప్ప అరే తినే ఆ, మా రేవంత్ అన్నకు అపాయింట్మెంట్ ఇస్తలేరు మా వంశీని తీసుకొస్తారు తెర మీదకి మా కాంగ్రెస్ బట్టిని తీసుకొస్తారు మా ఉత్తమన్నని తీసుకొస్తారు మా శ్రీధరన్నని తీసుకొస్తారు మా మది యాష్కిని తీసుకొచ్చిరా అని అన్నాను అనుకో ఉమ్. హైట్ రేవంత్ రెడ్డి మీద వాడక చెప్తున్నాను ఇప్పుడు అంటారు ఆల్రెడీ అన్నారు కదా మీరు అట్లా కాదు ఆ, నేను అనలే ఆ, నీకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఉమ్, వీళ్ళందరినీ తీసుకొస్తారు రేవంత్ అన్నని పీకేస్తారు అన్నాను అనుకో ఆ, శ్రీనివాస్ యాదవ్ అసలు కాంగ్రెస్ వాడు కదా ఈ సైకిల్ వాళ్ళని పక్కకు పెడుతున్నా అంటారు ఉమ్, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి అదే ప్రాంతానికి చెందిన మేకల ఈరన్న యాదవ్ ఉంటాడు గుండపాక కరుణాకర్ అని ఎస్సీ బిడ్డ మైబాద్ కే సముద్రం వేం నరేందర్ రెడ్డి ఒకటే మండలం ఒకటే జిల్లా ఒకటే నియోజకవర్గం ఉమ్, సో అక్కడ బయట పార్టీలలో తీసుకొచ్చి లేపేది ఎందుకు మేకల ఈరన్న యాదవ్ ఉండు ఇంకో మల్లేశన్ ఉండు ఇంకో నాయక్ ఉండు ఇంకో బీసీ ఉండు ఇంకో ఆయన ఉండు ఉమ్, ఈరన్న యాదవ్ రైసు మిల్లులు గాలబెట్టుకొని పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని కాళ్ళకు తిమ్మిర్లు వచ్చి ఇవాళ అన్ని పైసలు పోగొట్టుకొని ఇవాళ అయినా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండు. మరి ఇవ్వచ్చు కదా ఉమ్. ఇయ్యాడు పటేల్ కదా ఇప్పుడు 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి ఇప్పటి వరకు అరే ఉంటాయన్నా 10 పెట్టుకుంటాం మేము మీకేం బాధ ఎట్లా అరే పెట్టుకుంటారు మా జనాలకు లేదు బాధ మా పార్టీ కార్యకర్తలకు లేదు బాధ మా పార్టీ యజమానికి లేదు ఆ. మీకెందుకు బాధ నడిపిస్తుండు కదా బ్రహ్మాండం ప్రభుత్వం క్యాబినెట్ అంటే అంత పూర్తి స్థాయిలో ఉండాలి కానీ మొత్తం ముఖ్యమంత్రి తీసుకుని శాఖ మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు ఉత్తరప్రదేశ్ హోంమంత్రి ఎవరు ఆ? ఉత్తరప్రదేశ్ హోంమంత్రి మనకు తెలంగాణ గురించి బీహార్ మనం హోంమంత్రి మాట్లాడుతున్నాం ఎవరు ఇప్పుడు. బీజేపీలో కూడా ఇవ్వలే 9 రాష్ట్రాలల్లో ఉమ్, ఉమ్, ఇప్పటి గుజరాత్ కు 10 ఏళ్ళైంది హోంమంత్రి లేక ఆ. 15 ఏళ్ళైంది ఇప్పుడు మధుయాస్కి వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వాలి నేను కూడా అదే కొట్లాడుతున్నాగా మీరు బీసీ బిడ్డనే అవునయ్యా అజారుద్దీన్ బాల్ పట్టుకున్నోనికి ఇచ్చారు మరి మావోనికి ఎందుకు ఇస్తలేరు మా మదయాజ్కి ఎందుకు ఇస్తలేరు మా రాజు గోపాల్ రెడ్డికి ఎందుకు ఇస్తలేరు మల్రెడ్డి రంగారెడ్డికి ఎందుకు ఇస్తలేరు అవన్నీ వదిలేస్తే బోడుపల్ల చింతల నిర్మలారెడ్డి అని ఒక మేడం ఉంటది ఆ, ఏది కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ఓకే ఆమె పాపం వాళ్ళ భర్తకు రోజుకు ఇంజక్షన్ వేపియాలి హార్ట్ పేషెంట్ ఉమ్, ఆ రోజు సబ్మిషన్ అని నటరాజన్ మేడం ఫోన్ చేస్తే గాంధీ భవన్కి వచ్చింది నిర్మలారెడ్డి ఉమ్, ఆ ఇంజక్షన్ వేయడానికి ఆ సబ్మిషన్ ఇచ్చే లోపే వాళ్ళ భర్త చచ్చిపోయింది హార్ట్ వచ్చి మొన్న ఓకే ఏది ఉమ్, కాంగ్రెస్ పార్టీ కోసం ఏజ్ పోగొట్టుకుంది పైసలు పోగొట్టుకుంది మొత్తం అలసిపోయింది నిర్మలారెడ్డి ఉమ్, లాస్ట్కు వాళ్ళ భర్తకి ఇంజెక్షన్ వేయాలనుకుంటే ఆ ఇంజెక్షన్ తర్వాత వేపిద్దామని చెప్పేసి గాంధీ భవన్కి వచ్చి నటరాజన్కు ఫామ్ సబ్మిట్ చేయగానే ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది నాన్న హాస్పిటల్ పడ్డాడు చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది భర్తను కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పోగొట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి నిర్మలారెడ్డి సాంగిరెడ్డి అలా నాయన చిట్టీలు వేస్తాడు ఉమ్, ఏది మలక్పేట్ల ఉమ్, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై జెండా పట్టుకొని తిరిగినాడు పైసలు పోగొట్టుకోండు ఉమ్, ఆయనకి ఏ పదవి ఇస్తలేరు బద్దులు వెంకటేష్ అన్నకి ఇస్తలేరు కేతూరు వెంకటేష్కి ఇస్తలేరు గుండపాక కరుణాకర్కి ఇవన్నీ చాలా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటారా ఇయ్యారు అవసరమా? ఆ? ఇయ్యారు ఎందుకు ఇయ్యారు కష్టపడ్డాడు కదా పార్టీకి కష్టపడిన వాళ్ళకి పదవులు ఇయ్యరు ఇయ్యరా? ఇయ్యరు ఆ. ఇయ్యరు ఇప్పుడు భువనగిరి ఎంపీగా చామల కిరణ్ ని గెలిపిస్తే కష్టపడ్డాడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అధిష్టానం చెప్పింది అవును. మరి మాట తప్పిరు ఎందుకు ఇక్కడ? తప్పుతాం ఉం? తప్పుతాం అంటే ఎట్లా ఎందుకు మా ఇష్టం ఆ. ముఖ్యమంత్రి మీరైతే ప్రభుత్వం మీరైతే ఆ, ఇష్టం మా వచ్చినట్టు అన్న ఈ ఇష్టం పదవులు ఇచ్చుకుంటారు. మా అన్న ఇయ్యాడు ఆ. ఇయ్యాడు మా అన్న ఉం. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మా ముడి కిందకి ఎసరు పెట్టడా ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు రేపు? ముఖ్యమంత్రి కావచ్చు పిఎం కూడా కావచ్చు చెప్పలేము రాజన్న అంటే భయం అవుతుంది ఎక్కడ భయం కాదు ఉత్సవాడుతుంది రాజగోపాల్ ఉత్సవాడుతుంది రాజగోపాల్ అంటే రాజగోపాల్ రెడ్డిని చూసినా మదియాజ్కిని చూసినా మల్రెడ్డి రంగారెడ్డిని చూసినా ముత్తం కుమార్ రెడ్డిని చూసినా ఎవరిని చూసినా ఉత్సవాడుతుంది మా అన్నకు మంత్రి పదవి ఇస్తే రేపటి రోజు ఏడమ్మ కూడా ఏమో అవుతారా? రాష్ట్రం మొత్తం తిరిగే శాఖల కింద ఆయన పైసలు తినేటోడు కాదు ఉం. అన్ని శాఖలు పిలిచి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ కార్యకర్తలు అరే ఇన్ని రోజులు తిరిగినవరా ఫైనాన్స్ గెటిన్గా అంటే ఒక కాంటాక్ట్ ఇస్తే 2 కోట్లు నేను సంపాదించిన అనుకో రాజగోపాల్ రెడ్డి వచ్చి 50 లక్షలు పెట్టి మీటింగ్ పెడతా కదా ప్రతి జిల్లాలో ఉం. ఆ ఈక్వేషన్ లో అడ్వాన్స్ గా ఆలోచించి రేవంత్ అన్న ఇస్తలేడు అంతే అట్లా ఆ. మదియాజ్ కన్నా నొడగొట్టింది ఎవరో తెలియదా జగ్గారెడ్డి నొడగొట్టింది ఎవరో తెలియదా షబీర్ అలీ నొడగొట్టింది ఎవరో తెలియదా సంపత్ కుమార్ నొడగొట్టింది ఎవరో తెలియదా తెలుసు కదా వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టింది కూడా బరాబర్ వాళ్ళేనా? వంశం దగ్గరకే ఓడగొట్టిరు ఆ. ఓడగొట్టింది తెలియదా మనకు ఎందుకు సొంత పార్టీలో ఉన్న వాళ్ళని ఓడగొడితే అదే ఏమొస్తుంది? సొంతం పార్టీ అని నేను చెప్పిన బయసపు ఓడగొట్టింది ప్రజలు అని చెప్తున్నా ఆ. మళ్ళీ నాకు మా అన్నకు పంచాయతీ పెట్టకు మంచిగా ఉంది ఇప్పుడు నాకు మా అన్నకు ప్రజలు ఓడగొట్టిర్రు
అంతే. ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేదు. చెయ్యం, మాకేం అవసరం ఉంటుంది చెప్పు. ఆ, మా అన్న మా రేవంత్ అన్న చాలా గొప్పోడు. ఉమ్. ఏ ఉరకని గుర్రాలకు పచ్చిగడ్డి వేసి ఉరికిచ్చిండు కళ్యాణ్ పెట్టి ఇప్పుడు అక్కడ. మీరు చెప్పిన లిస్ట్ అంతా వీళ్ళంతా రేపటి రోజు థ్రెట్ అయ్యే మనుషులు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా ఏం థ్రెట్ అంటే జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మధు యాష్కి గౌడ్ కావచ్చు, వీళ్ళందరినీ రేపటి రోజున అధికారం కోసం అరే ముఖ్యమంత్రి పదవి అన్నా అడుగుతారనే నువ్వు కదా. అందాక పోయినవే 12 మంది వెళ్ళిపోతురు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, ఇప్పుడు చైర్మన్లతో సహా. ఉమ్, ఆదివాసీ బిడ్డ, ఇక పేరు కూడా చెప్తున్నా, పేరు చెప్పను కానీ క్యాస్ట్ కూడా చెప్తున్నా. ఆదివాసీ బిడ్డ ఎస్సీలకి వెళ్ళి 3 చైర్మన్లు, ఎమ్మెల్యేలు పోతురు 4. దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకొక 6 నెలల చూడు పార్టీ రాయనం వేసి బీఆర్ఎస్కి పోతురు. ఓకే. ఎవరో కూడా చెప్తా, ఖమ్మం వరంగల్ జిల్లాలో బయట వాళ్ళు కూడా కాదు. ఇక రాసుకో. నల్గొండ అధికారంలో ఉన్న పార్టీలో నుంచి బయటికి పోరు కదా సహజంగా. అధికారంలో ఇప్పుడు ఈడ అధికారం ఉన్నట్టు అసలు 2 ఏళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఏం ఎంజాయ్ చేస్తాం మేము? ఎంజాయ్ చేయడానికి రాము, పార్టీని జెండా కాపాడుకోనికి. దేశానికి రా టీం అని ఉంటుంది తెలుసా? ఏ ఐడి కార్డు లేకుండా పోయి దేశం అవతల దేశంలో వాళ్ళ మతంలో చేరిన దేశానికి ఇంటిమేషన్ ఇస్తారు చూడు, ఒరిజినల్ దేశభక్తులు. ఓకే, మొన్న వచ్చింది కదా దావుద్ ఇబ్రాహిం పట్టుకొని ఒక టీం తిరిగిందని ఆ మధ్యలో. అట్లాంటి టీం మేము కాంగ్రెస్ పార్టీకి జెండా కింద పడుతుందంటే అన్నం తినకుండా కూడా కాపాడుకుంటాం. వాళ్ళంతా ఎంజాయ్ చేసిపోతారు మా అన్నలు, అంతే. జస్ట్ ఎంజాయ్. నువ్వు అన్నావు చూడు క్లబ్ ఎంజాయ్ అని, వాళ్ళు చేస్తారు, మేము చేయం. రేవంత్ అన్న మరి 10 ఏళ్ళు నాదే సీట్. 64 వరకు మా అన్నే ఉంటాడు. 64? నువ్వు 10 ఏళ్ళు అంటున్నావు ఎక్కడిది? 64 రాసుకో, తెల్ల పేపర్ ఉందా బ్రదర్? ఈ దెబ్బతో మొత్తం కథం అయిపోతుంది కాంగ్రెస్ అని బయట అంటున్నారు. ఎవరు? ఈ దెబ్బతో మా అన్న అన్నాడా? రేవంత్ రెడ్డి కాదు కదా, వెంకటరెడ్డి అన్న అన్నాడు, ప్రజలు కదా. వెంకటరెడ్డి అన్న కూడా అన్నాడు, మళ్ళీ రాజరాబాయ్ అని. వాళ్ళు సీనియర్లు అంటారు కానీ నేనైతే 64 వరకు మా అన్ననే ఉంటాడు. ఏముంది సీఎం ఛాన్స్ లేదు. మీరు కూడా బీసీలే. నేను బీసీనే, మాకు నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. అరే మాకు నాయకుడే లేడంటే నువ్వు ముఖ్యమంత్రి అంటావు ఏందే? చదువుకోనికి బడి లేదంటే నువ్వు ప్రైవేట్ బడి జూబ్లీహిల్స్ లో చదువు అంటావు. మాకు నాయకుడు కూడా ఉన్న నాయకుడు 4 పార్టీలు పట్టుకొని సంక్రాంతి గంగిరెద్దులు వస్తుంది చూడు, అట్లా తిరుగుతుండే ఆర్ కృష్ణయ్య. ఉన్న నాయకులనే ఓడగొట్టిర్రు అట్టి చేసి. ఎవరు? ఇందాక బ్యాచ్ చెప్పారు కదా. నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాదు, ఎస్సీలకు గొప్ప లీడర్ నాయకుడు మంద కృష్ణన్ ఉండు. ఓకే, ఎస్టీలకు బెలే నాయకుడు. గోండ్ల ఆదివాసీలకు సోయం బాబురావు లాంటి వాళ్ళు, ఎడమ బొజ్జ లాంటి వాళ్ళు, గట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఆర్ కృష్ణయ్య లేడా? మరి ఏడున్నాడు? ఆర్ కృష్ణ లేడా? లేడుగా. బీసీ నాయకుడు గుర్తించట్లేదు. లేడుగానే. లేడుగా. లేడా? అంటే వేరే పార్టీలు ఉన్నాడు. ఏ పార్టీలు ఉండు? వైసీపీలనా? ఏదో రాజ్యసభ సభ్యుడు. టీడీపీలనా వైసీపీలు? బీజేపీలు అనుకుంటా, ఐ థింక్. తెలియదు నాకు. నాయకుడు అంటే కూడా పుటకో పాయింట్ మారుతాడా? నాయకుడు అంటే ఏడు ఉండాలి, గీడు ఉండాలి. అంబేద్కర్ ఏడుంటాడు తెలుసా నాకు? గీడుంటాడు. పూలే వాళ్ళు ఏడుంటాడు తెలుసా? గీడుంటాడు. సాహు మహారాజు ఈడుంటాడు. ఓకే, కొమరం భీమ్ ఈడుంటాడు. బెల్లి లలిత్ ఉంటది ఈడ. మారోజు వీరన్న ఉంటాడు. ఓకే, పెరియార్ ఉంటాడు. వీళ్ళు ఎవరు ఉండరు ఈడ. వీళ్ళంతా ఉత్త కేసు, ఏముండదు. బీసీల రాజ్యం రావాలనేది కాంచీరామ్ సార్ 1980లో చెప్పిండు. 200 సంవత్సరాలైనా మట్టిలో ప్లాస్టిక్ కవర్ కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పిండు. ఏడా నా మీద కొని గొల్లోని లేపిరు, ఇంకో ఆయన గౌలైన లేపుతారు, ఇంకో ఆయన ముద్రాజ్ ఆయన లేపుతారు, ఒక ఆయనని ఎస్సీలకి వెళ్ళి లేపుతారు, ఒక ఆయన ఎస్టీలకి వెళ్ళి లేపగానే ఇటు పోయి బాయ్ బాయ్ అంటున్నారు. పొద్దుగాల లేస్తే ఎంతమంది ఫ్లయింగ్ ఏమన్నా ఒటజానే లోపలేసాం. మల్లన్న కూడా మాట్లాడతాడు రేవంత్ రెడ్డితో కుమ్మకైనట్టు నాకు తెలిసి, మావాడు కూడా అంతేనా మాతోనే అయినట్టుండు. పాపం ఆడేదో బీసీలైనా జానయ్య యాదవ్ తిరుగుతుండు, ఆయన లోపలేసిరు కదా, వాళ్ళ కుటుంబాన్ని అంతా లోపలేసిరు. ఆయన లోపలేస్తే మల్లన్న మాట్లాడతలేడు అంటే మరి కాపాడుకుంటలేడంటే ఇటు మళ్ళీనట్టే కదా తీన్మార్ మల్లన్న. అంతేనా? అంతే కదా. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నట్టే కనిపిస్తుంది నాకైతే. మరి శత్రువులు ఎక్కడనో ఉండరు, పక్కకే ఉంటారు. ఓకే, యుద్ధం చేసేటోడు ఇటు మళ్తాడు. రేవంత్ దగ్గర ఉన్న హోంమంత్రి ఎవరికి ఇస్తే బాగుంటది? నాకు ఇయ్యమనే ఊకలు వెళ్ళిపోతుంది. అమ్మాయిలు ఇట్లా మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది. హోమ్ మినిస్టర్ ఇస్తే మాట్లాడరు. ఇప్పుడు నేను మాట్లాడాను, కాంట్రవర్సీ నేను ఇట్లా హోమ్ మినిస్టర్ ఇస్తే గిడ కూర్చోను, పోలీస్ స్టేషన్లలో కూర్చుంటా. సామాన్యునికి న్యాయం జరుగుతుందా లేదా? డీసీపీలు ఏసీపీలు పనిచేస్తురా లేదా? పోలీసు వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? పాపం ఆ పై అధికారి మాటలు వినాలి.
పాపం వాళ్ళేంది గొప్పోళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది, ఏసీపీలు డీసీపీలు కూడా చిన్న పోరగాని లెక్క ఆడ నిలబడతారు తాళ్ళు పడతారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీకు ఎట్లా ఇస్తారు పదవి, ఎట్లా నేను ఇస్తారు? పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడినా? రేవంత్ అన్నకు వ్యతిరేకంగా అంటే రేవంత్ పార్టీకి అన్న వ్యతిరేకంగా. అవును, పార్టీ వేరు, పార్టీ వేరు, రేవంత్ అన్న వాళ్ళు ఒక వ్యక్తి అయినా కాంగ్రెస్ వేరు, రేవంత్ వేరు. శ్రీనివాస్ యాదవ్ వేరు, పార్టీ వేరు, రేవంత్ వేరు, పార్టీ వేరు, వ్యక్తిగతం వేరు, పార్టీ వేరు. పార్టీలు అందరం ఒకటే. నీకు సోనియా గాంధీ మేడం ఏమంటది తెలుసా? కార్యకర్త ఇంపార్టెంట్, పిఎం సీఎం కాదంటది. ఓకే, కార్యకర్త నా దేవుళ్ళు, వీళ్ళు కాదు అంటది. అంటే ఏంది? మీరు చిన్నోళ్ళేరా పోయి పక్క జరుగురు, వాళ్ళే గొప్పలంట. నేను కార్యకర్త, నాయన కాదు ముఖ్యం, నేనే. ఓకే, ఎస్, బరాబర్ మేమే ఉంటాం. ఈ మధ్యలో ఏదో సుపారి గ్యాంగ్లను పంపిస్తాడంట మా ఇంటికాడికి, చూడాలి. ఎవరు? మా రేవంత్ అన్నే. మీ పార్టీ ముఖ్యమంత్రి మీ మీదకి పంపిస్తాడు. అంటే ఏం చేద్దామని? ఏం చేస్తాడు? బెల్లి లలితని చంపినాడు చంపుతాడో, లేకుంటే మా రోజు వీరన్నని చంపినాడు, అలా గురువు చంపిండు కదా చంద్రబాబు నాయుడు. మీ కాన్స్టిట్యున్సీలు ఉంటాడుగా రోహిన్ రెడ్డి, ఆయన ఇద్దరు కలిసే. ఇప్పుడు దొర మీద ఈ రెడ్లంతా ఎప్పుడు ఫోన్ చేయలే మీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని రోహిన్ రెడ్డి? రోహిన్ రెడ్డి ఎవరు నాకు చేయడానికి? మీ పార్టీలు ఏం పదవి ఉంది? కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కదా. ఎవరు? నేను ఎన్నేళ్ళ నించున్నా నా నియోజకవర్గంలో? ఆ నియోజకవర్గంలో నేను ఎన్నేళ్ళ నించున్నా? నేనే నాది కదా నియోజకవర్గం. పార్టీ ఆఫీస్ ఉందా రోహిన్ అన్నకు? ఉందా? నాకు ఉన్నది. మరి చూద్దామా? నేను 100 మందికి అన్నం పెడతా రోజు. పెడతాడా? కార్యకర్తలు నీకున్నారు. ఎన్ని గల్లీల పేర్లు చెప్తావాను? చేనమ్మర్, శంకర్ నగర్, అశోక్ నగర్, గంగానగర్, న్యూ గంగానగర్, కమలానగర్, న్యూ కమలానగర్, లంక, న్యూ లంక, అన్నపూర్ణ నగర్, దుర్గానగర్, వడ్డర్ బస్సి, మాన్కేశ్వర్ నగర్, ఇంద్రానగర్, ప్రేమ్ నగర్, ఆజాద్ నగర్, కుమార్ బస్సి, బాపు నగర్, ఎంసీహెచ్ కాలనీ, పోచమ్మ బస్సి, మన మల్లికార్జున్ నగర్, కుమ్మర్ బస్సి, రజక గల్లీ, నల్లకుంట, బయమ్మ గల్లీ, గాంధీనగర్ లంక, శివనంద నగర్, ఈరన్నగుట్ట, మన ఇది తిలక్ నగర్ ఏరియాస్ ఇవన్నీ తెలియదు. అవన్నీ అడుగు, పిలిచి నన్ను అడిగితే అడుగు. ఓకే, ఇప్పుడు చే నెంబర్ నుంచి లెఫ్ట్ కొడితే ఏ గల్లీ వస్తుంది, గల్లీ పేరు చెప్పమను. నేను ఆయన నువ్వు విలువ, మరి ఇక్కడ కూర్చుంటాం, పిలుస్తా, ఛాన్స్ వస్తే పిలువు. రాడు, నేను వస్తే రాడు. అడుగుతా, మా గల్లెకి వెళ్ళి ఎట్లా పోతే ఎట్లా వస్తావు అంట. శంకర్ నగర్లోకి వెళ్ళి కాదిరిబాబు వాళ్ళు ఎట్లా పోతావు? ముఖ్యమంత్రికి మీకు పంచాయతీ? నాకు ముఖ్యమంత్రికి ఎక్కడ, నా కార్యకర్తలను కాపాడు నాయన అంటున్నా. నాకు మళ్ళీ నువ్వు పంచాయతీ అనకు. పంచాయతీ అంటే ఏంది? కచీరికాడ కూర్చొని ఊర్లో భూమి ఎత్తుకోబోతున్నావు రబ్బాయి, నా కబ్జా చేస్తున్నావు రబ్బాయి, ఎవరు రబ్బాయి, నా అయ్య కూర్చున్నావా, అమ్మ కూర్చున్నావా అని తిడతారు. అది పంచాయతీ. నేను బదిలాడుకుంటున్నా. మా కార్యకర్తలు నలిగిపోయారు. ఏం శాఖలు వచ్చినాయిరా నాయన? కాంగ్రెస్ శాఖ ఎవరికి ఇస్తే బాగుంటది? నాకు ఇయ్యమని ఇందాక మీరు హోమ్ అడిగిరుగా. మా వీరన్నకి ఇయ్యమని, మేకల ఈరన్నకు, వేమనారేందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, కేతూరు వెంకటేష్ కి ఇయ్యమని, కోలాపూర్. విద్యాశాఖ ఇంకోటి ఉంది, విద్యాశాఖ తీసుకుపోయి మా నిర్మల రెడ్డికి ఇయ్యమను, ఉప్పల్లా. మా మది అన్నకి ఇంకోటి ఇయ్యమను, అయిపోతుంది. హోమ్ అయితే బయటికి ఎవరికి ఇచ్చేటట్టు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏమో ఇస్తాడో ఇయ్యడో అనిపిస్తలేదు. ఆయన దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకొని రాదే, బరుగైతే ఆయనకైతుంది, నీకేమన్నా అవుతుందా? అంతేనా? ఏమైతుంది? ఇప్పుడు ఏమైనా పోలీసు వాళ్ళు ఏమైనా పని చేస్తలేరా? సిఎస్ ఏమైనా పని చేస్తలేరా? డీజీపీ పని చేస్తలేడా? అందరు పని చేస్తారు. ఇంకేం కావాలి? చివరిగా ఏం చెప్తావు మీ పార్టీ గురించి? మళ్ళీ గెలుస్తారా 2028 ఎన్నికల్లో? బరాబర్ గెలుస్తాం. 64 వరకు మా రేవంత్ అన్న సీఎం ఉంటాడు. ఆయన చచ్చిపోయినా కూడా ఆయన ఆత్మ కూడా సీఎం గానే ఉంటది. అంతే రాసుకో. మా రేవంత్ అన్న, నేను మా రేవంత్ అన్నని సీఎం గా ఓడిపోనియను. ఇవాళ రేపు వచ్చేసరికి నీకు కంకరం కట్టిపోతాం. మళ్ళీ కొడంగల్లో గెలుస్తాడా? కొడంగల్లో గెలుస్తాడు, తెలంగాణలో గెలుస్తాడు, ఇండియాలో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాం మేమంతగా. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. రైట్.